మీరు సినిమాలలో కూడా యాక్టింగ్ చేశారని తెలుసు. అయితే ఏమేమి సినిమాలు నటించారు? అప్పుడు పాతకాలంలో రైతు భారతము, నా పిలుపే ప్రభంజనం, కృష్ణ గారి సినిమాలు, అక్క పెత్తనం, చెల్లెలు కాపురం, రాజేంద్ర ప్రసాద్ సినిమాల. మహేష్ బాబు గారితో మీకు ఏమైనా పరిచయాలు ఏమైనా ఉన్నాయా? కృష్ణ కుమారుడు కాబట్టి ఆటోమేటిక్గా మహేష్ బాబు అంటే కూడా యంగ్ జనరేషన్లో మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటే ఇష్టము. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది రైతు కుటుంబమే. మా ఫాదర్ రైతు ప్లస్ పొలిటికల్లో కూడా తిరిగేవాడు. సార్, ఇప్పుడు సినిమాలు మీ బిజినెస్లే కాకుండా ఇప్పుడు సమాజంలో చాలామంది సోషల్ సర్వీసు కొన్ని ట్రస్టులు ఏర్పాటు చేసి అట్లాంటివి ఏమైనా చేస్తుంటారు. మీరు అట్లాంటివి ఏమైనా చేయగలుగుతున్నారా? నా బిజినెసే కాకుండా సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడానికి డబ్బులు ఇలా మెయిన్ డబ్బుతోటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే డొనేట్ మా దాంట్లో గ్రూప్ ఉంటుందండి. 200 మెంబర్స్ ఉంటారు. కమిటీ మెంబర్స్తో పాటు మెంబర్స్ ఉంటారు. అనౌన్స్ చేస్తాం ఇలా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే. వెల్కమ్ టు విఆర్ టీవీ. ఈరోజు మనతో ఉన్నది యాక్టర్, ప్రొడ్యూసర్, ఎస్బీఆర్ క్రియేషన్స్ ఓనర్ ఎస్బి రెడ్డి గారు. నమస్కారం రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే. రెడ్డి గారు, మీరు ఎన్ని సినిమాలు చేశారు? నేను ఇంతకుముందు 20 ఇయర్స్ బ్యాక్ బిగ్ స్క్రీన్లో కూడా చేశాను సార్. కృష్ణ సినిమాల్లో కూడా 3-4 సినిమాల్లో చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. కొన్ని సీరియల్లో కూడా నటించడం జరిగింది. తర్వాత కొద్దిగా మధ్యలో బ్రేక్ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది సినీ ఫీల్డ్. ఈ సినీ ఫీల్డ్ నాకు అవకాశాలు రాక చాలా బాధపడడం జరిగింది. నాలాగా ఎవరికి ఇలా బాధ కాకూడదని, కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని, బిగ్ స్క్రీన్లో సీరియల్స్లో రాని వారికి కూడా ఒక యూట్యూబ్ ద్వారా అవకాశాలు ఇవ్వాలని ఆలోచించి నేను ఒక ఎస్బీఆర్ మూవీ క్రియేషన్స్ అని ఒక ఛానల్ క్రియేట్ చేసి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది యూట్యూబ్లో. అంటే మీరే ఓన్గా ఒక ఛానల్ క్రియేట్ చేసి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? ఎస్ సార్. నేను ఒక ఛానల్ చేసి, అంటే దాంట్లో మొత్తం కొత్త వారు కాకుండా కొంత పాత వారితో కలిపి మిక్సింగ్, కొత్త వారితో కలిపి పాత్రలు వాళ్ళకు అవకాశాలు అనే వారికి కూడా నేను నటింపజేయడం జరుగుతుంది. అలాగా చేస్తూ వస్తున్నాను. దానిలో భాగంగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే నేనే రాస్తుంటాను. మా రైటర్ కూడా స్వామి గారని రైటరు, ఆయన కూడా కెమెరామెన్, ఎడిటర్, 3 రోల్స్ చేస్తుంటాడు. మేమిద్దరం కలిసి కూడా స్టోరీస్ రాస్తుంటాము. ఇప్పటిదాకా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే మేము ఎంచుకున్నాము. ఒక నిరీక్షణ అని లవ్ స్టోరీ కూడా మంచిగా అవార్డు వచ్చింది. తర్వాత ఒక క్యాష్ బ్యాక్ 1 అని 2 తీసాము. తర్వాత ఒక పొలిటికల్గా ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్గా నేనేస్తూ మెయిన్ రోలు, ఎమ్మెల్యే టికెట్ అని ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక చిన్న కార్యకర్త ఒక ఎమ్మెల్యే ఎలా అవుతాడనేది చూపించాం. దాంట్లో మెయిన్ రోలు నేను నటించడం జరిగింది. మంచిగా హిట్ అయింది. దానికి కూడా అవార్డు కూడా వచ్చిందండి, బెస్ట్ యాక్టర్ అవార్డు. అంటే ఇవన్నీ మీ ఛానల్లో తీసారా లేకపోతే వేరే వాళ్ళకు మీరు చేసి యాక్టింగ్ మీరు చేసే? లేదండి, ఇవన్నీ మా ఛానల్కే చేయడం జరిగింది. ఆ తర్వాత ట్రెండ్ సెటర్ అని కూడా ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక ఫైనాన్షియల్గా లాస్ అయ్యి ఎలా సమాజం వాళ్ళని మోసం చేస్తుందని ఒక కాన్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే మాతృదేవోభవ అని అందరికి తెలుసు, సినిమా చాలా హిట్ అయింది. దానికి పితృదేవోభవ అని ఫాదర్ని ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందనేది మేము ఆ సినిమాలో చూపించడం జరిగింది. ఫాదర్ ఎఫెక్షన్ ఎలా ఉంది సంతానం మీద అనేది మాతృదేవోభవ చూపించారు. పితృదేవోభవ ఇంతవరకు తెలియలేదండి ఎవరు. నేనే ఫస్ట్ టైం ఒక కాన్సెప్ట్ రాసి ఫాదర్ క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళ పిల్లలపై ఎలా ప్రేమ అభిమానం ఉంటారు అనేది కూడా ఆ సినిమా తీయడం జరిగిందండి. అలాగే నేను కూడా ఒక లవ్ స్టోరీ కూడా తీయడం జరిగింది, ఏజ్ లవ్ స్టోరీ. అలాగే రీసెంట్గా మీరు దాంట్లో ఏం రోల్ మీద ఆ లవ్ స్టోరీ హీరోగా అయ్యారండి. అంటే మీరు ఈ ఏజ్ లో లవ్ స్టోరీ అది ప్రియసఖి అనే సినిమా కూడా అది చాలా వ్యూస్ వచ్చాయండి, బిగ్ హిట్ అయింది. ఓకే. తర్వాత మళ్ళీ సినీతార అనే ఒక సినిమా తీయడం జరిగింది. దాంట్లో విలన్గా పవన్ గారు, గోల్డ్ రెడ్డి గారు అద్భుతంగా నటించారు. ప్రియా అని ఒక అమ్మాయి కూడా చాలా నటించింది. అది కూడా చాలా వ్యూస్ వచ్చినాయి, మంచి సక్సెస్ఫుల్ అయింది. అంటే ఇప్పుడు ఈ కాలంలో సినీ ఫీల్డ్లో అందరికీ సినిమాల్లో నటించాలని కోరిక ఉంటుందండి.
ఆ సినిమాలో అవకాశాలను చూసుకొని ఒక ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎలా వాళ్ళని వాడుకుంటారనేది కాన్సెప్ట్ అందరూ అలా చేయరు. నేను ఒక ప్రొడ్యూసర్ ఎలా ఒక అమ్మాయిలను వాడుకుంటారనేది నేను ఒక ప్రొడ్యూసర్గా ఆలోచించి ఇలాంటి వారు సొసైటీలో కూడా ఉంటారని అలా చూపించడం క్యాస్టింగ్ కౌచ్కు వాళ్ళను అమ్మాయిలను సినిమా అవకాశాలు ఇస్తారని అమ్మాయిలను ఎలా మోసం చేస్తున్నారనేది కూడా నేను ప్రొడ్యూస్ అయ్యిండు కూడా ప్రొడ్యూసర్ని క్రిటిసైజ్ చేసే విధంగా నేను సినిమా తీయడం జరిగిందండి. అలాగా మంచిగా అద్భుతంగా వచ్చింది ఆ సినిమా కూడా. అమ్మాయిలు అలా మోసపోకూడదు అనేది ఒక కాన్సెప్ట్తో ఇలా మోసపోతున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఫ్యూచర్లో కూడా ఇలా మోసపోకూడదని మేము ఒక కాన్సెప్ట్ చూపించాం. దానికి కూడా అవార్డ్స్ వచ్చినాయండి. రీసెంట్లీగానే అందుకున్నాము. బెస్ట్ ఫిలిం అవార్డు, బెస్ట్ డైరెక్టర్. దానికి రైటరు డైరెక్టర్ నేనేనండి. ఒక చిన్న పాత్ర నటించాను, ఒక ప్రొడ్యూసర్ పాత్రే నటించాను, ఒక ఆడిషన్స్ ప్రొడ్యూసర్గా. చాలా హిట్ అయిందండి. ఓకే, ఇవి కాకుండా మీరు సినిమాలలో కూడా యాక్టింగ్ చేశారని తెలుసు. అయితే ఏమేమి సినిమాలు నటించారు? అప్పుడు పాతకాలంలో రైతు భారతము, నా పిలుపే ప్రభంజనం, కృష్ణ గారి సినిమాలు, అక్క పెత్తనం, చెల్లెలు కాపురం, రాజేంద్ర ప్రసాద్ సినిమాల, అలా కొన్ని సినిమాలు తీసాము. అల్లరి అనే ఒక సీరియల్లో కూడా నటించడం జరిగింది. సీరియల్లో చాలా అవకాశాలు ఉన్నాయని నేను బిజినెస్ పరంగా కొద్దిగా ఈ ఛానల్ పెట్టడం ద్వారా కొద్దిగా టైం లేక అవకాశాలు వచ్చినా కూడా నేను చేయడం లేదు. రీసెంట్గా గేమ్ చేంజర్ రామ్ చరణ్ సినిమాలో కూడా నేను ఒక ఎమ్మెల్యే పాత్ర అవకాశం వచ్చింది. బిగ్ స్క్రీన్లో బిగ్ శంకర్ గారి డైరెక్షన్లో నటించే అదృష్టం నాకు వచ్చింది. షూటింగ్ కూడా వెళ్ళొచ్చాను, అది నడుస్తుందండి. ఒక పొలిటికల్ గేమ్ చేంజర్లో మీరు ఉన్నారు, గేమ్ చేంజర్లో ఉన్నాను. స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. ఓకే సార్, అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, చాలా సినిమాలు వస్తున్నాయి, ఫ్యూచర్లో కూడా నటించాలా ఇవి చేస్తూ బిగ్ స్క్రీన్ మీద. అలాగే ఫ్యూచర్లో సీరియల్స్ కూడా రాబోతున్నాను, చాలా అవకాశాలు వస్తున్నాయి. వేరే టైమ్స్ అడ్జస్ట్ చేసుకొని సీరియల్స్ కూడా కనిపించాలని ఉన్నది. అంటే మీరు ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీకు ఎందుకు ఇష్టం? ఎవరు యాక్టింగ్ ఫీల్డ్ రావడానికి మెయిన్ కారణం అంటే నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా సినిమాలు చూసే అలవాటు. హై స్కూల్లో, కాలేజ్ లెవెల్లో చూస్తూ ఒక సూపర్ స్టార్ కృష్ణ మీద ఒక అభిమానం ఏర్పడింది నాకు. అప్పట్లో అగ్నిపర్వతము, వజ్రాయుధము, సింహాసనం సినిమాలు మేము చదివే రోజుల్లో వచ్చాయి. ఆ సినిమాలు చూసి ఆ హీరోకు అడిక్ట్ అయ్యాను. అడిక్ట్ అయిన తర్వాత మా ఫేవరెట్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. అయితే అప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు నేను యాక్టివ్గా చూసి కృష్ణ గారు నన్ను కర్నూలు డిస్టిక్ కృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కూడా చేశారు నన్ను. కృష్ణ గారికి చాలా దగ్గరగా, ఆయన బర్త్డేలు జరిగినా ఎక్కడ జరిగినా ఆయన ఇంటికి కూడా పోయే నా పేరు డైరెక్ట్గా పిలిచే ఒక స్టేజ్కి వచ్చాను. ఆ మహానుభావుని స్ఫూర్తితో నేను కూడా సినిమాలు చేయాలని ఆయన కృష్ణ గారు కొత్త వారిని, చాలా హీరోయిన్లను, చాలా కొత్త డైరెక్షన్, కొత్త సింగర్స్ను, కొత్త యాక్టర్స్ను ఇంట్రడ్యూస్ చేసిన వారిలో నంబర్ 1 హీరో అంటే కృష్ణ గారు. ఆయన పాలసీని నేను కూడా కొత్త వారికి అవకాశాలు రావడానికి ఇవ్వడానికే నేను ఛానల్ క్రియేట్ చేసి నేనే ప్రొడ్యూసర్గా ఉంటూ కొత్త వారికి చాలామందికి అవకాశాలు కల్పించాను. నా సినిమాలో నటించినాక చాలామందికి సీరియల్స్లో కానీ సినిమాల్లో కూడా నా సినిమాలో ఉండేటి వాళ్ళకు ఆడియన్స్లో చూపించుకొని వాళ్ళే నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, మీ సినిమాలో నటించడం వల్ల మాకు చాలా అవకాశాలు వచ్చాయని. అందులో భాగంగా గోల్ రెడ్డి గారు, ప్రియ గారు, ఇలాంటి పెద్ద రాజేశ్వరి గారు వీళ్ళంతా నటించారు. మంచి అవకాశాలు వస్తున్నాయి సార్, మీరు అవకాశాలు ఇచ్చారని చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ ఇష్టమైన యాక్టర్ ఇన్స్పిరేషన్స్ తోటి తను చేసినట్లు మీరు చేస్తున్నారు. సరే, ఆ ఇష్టమైన యాక్టర్ కృష్ణ గారు. మరి ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఉన్నారు. మహేష్ బాబు గారితో మీకు ఏమైనా పరిచయాలు ఏమైనా ఉన్నాయా? కృష్ణ కుమారుడు కాబట్టి ఆటోమేటిక్గా మహేష్ బాబు అంటే కూడా యంగ్ జనరేషన్లో మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటే ఇష్టము. మహేష్ బాబు గారు తాను కూడా నన్ను గుర్తుపట్టే స్టేజ్ ఉంది. ఈ మధ్య కాలం కలవడం లేదు. చిన్నగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు కలిశాను. ఒక హీరో అయిన తర్వాత ఒకసారి 2 సార్లు వెళ్ళడం జరిగింది. కృష్ణకు బాగాలేనప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు పలకరించాడు. నన్ను చూస్తే గుర్తుపడతాడండి మహేష్ బాబు కూడా. యంగ్స్టర్లో మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటే ఎవరికైనా ఒక అభిమానికి బాగా ఒక కోరిక ఉంటుంది, ఏంటంటే బాగా ఇష్టమైన హీరో దాంట్లో ఆ సినిమాలో యాక్ట్ చేయాలని. అట్లా మీరు కృష్ణ గారి మీకు డయాడ్ ఫ్యాన్ కదా మీరు కృష్ణ గారికి. అట్లా ఆయన సినిమాలో ఏమైనా నటించారు? ఆయన సినిమాలో రైతు భారతంలో ఒక పాలేరు పాత్ర నటించాను. అలాగే నా పిలుపు ప్రపంచంలో కూడా కొద్దిగా కనిపించడం జరిగింది.
అలాగే శంకరావు అని ఒక సినిమాను కూడా కొద్దిగా కనిపించింది. అప్పుడు పద్మాల స్టూడియో షూటింగ్ జరుగుతప్పుడు నేను కృష్ణ గారి కోసం ఎప్పుడు పద్మాల స్టూడియోలోనే ఉండేటోడిని సినిమా పిచ్చి వల్ల. ఓకే. అప్పుడు డిగ్రీ అయిపోయింది, కర్నూలు నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎక్కడ మీది? మాది కర్నూలు జిల్లా కల్లూరు మండలం పర్లా విలేజ్ అండి మాది. కర్నూలు పక్కల పర్లా అని ఒక విలేజ్ ఉంటుంది. మాది రైతు కుటుంబమే. మా ఫాదర్ రైతు ప్లస్ పొలిటికల్లో కూడా తిరిగేవాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు అక్కడే పర్లలోనే హై స్కూల్ చేశాను. తర్వాత కర్నూలుకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంటర్ డిగ్రీ కర్నూలులో చేయడం జరిగింది. అప్పుడు కొద్దిగా సినిమాలకు టర్న్ అయ్యాను. కృష్ణ గారి సినిమాలు చూస్తూ అక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాను పీజీ చేయడానికి. తర్వాత ఇక్కడే కొత్తగా కొన్ని సినిమాలు అవకాశాలు వస్తే, సీరియల్ అవకాశాలు వస్తే తీయడం జరిగింది. తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకొని కొన్ని బిజినెస్లు, ఆటోమొబైల్ బిజినెస్ అవి పెట్టడం జరిగింది. కొద్ది మధ్యలో బ్రేక్ అయిందండి. ఇంకా రీసెంట్గా కొద్దిగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. అలాగే ఈ ఎస్బిఆర్ మూవీ క్రియేషన్స్ కూడా ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే రాసి తీయడం జరిగింది. ముందు కూడా ఇలాంటి పాత వారిని కొత్త వారిని కలిపి ఓన్లీ మెసేజ్ ఓరియంటెడే నాకు ఇంట్రెస్ట్. సమాజానికి ఏదో ఒకటి ఉపయోగపడాలి. మన సినిమా తీస్తే ఏదో కామెడీగా ఏదో టైంపాస్ కాకుండా సమాజానికి యువతకు కానీ ఉపయోగపడే విధంగా నేను స్క్రిప్ట్ రాస్తుంటానండి. నేను రైటర్ని కూడా, యాక్టర్. నా సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఉంటే, నాకు నటించాలని ఇష్టం ఉంటే నేను ఒక క్యారెక్టర్ తీసుకొని నటిస్తాను. అలాగే నేను రైటింగ్ రాస్తా. అలాగే కొన్ని సాంగ్స్ కూడా తీయడం జరిగింది. రెడ్డి గారు ఆడి కారు అనే సాంగ్ కూడా నేనే ప్రొడ్యూసర్, హీరోగా. మంచి వ్యూస్ వచ్చినాయి, లక్షల వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్లో. అది కూడా బాగా సక్సెస్ అయింది. ఇంకో సాంగ్ కూడా రాయడం జరిగింది, నేనే రైటరు. అది కూడా త్వరలో షూటింగ్ జరుపుకోబోతుంది, త్వరలో రిలీజ్ కాబోతుందండి ఆ పాట కూడా. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో అంతా ఏమనుకుంటారంటే, సినిమా తీసేవాళ్ళు ఎవరైనా ప్రొడ్యూసర్గా చేయాలి, సినిమాలో డబ్బులు పెట్టడము, డబ్బులు లాస్ అవ్వడము జరుగుతుంటుంది. అయితే మీ ఫ్యామిలీ నుంచి ఇవన్నీ ఈ ఎస్బిఎం క్రియేషన్స్ నుంచి తీస్తున్నారు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. అయితే మీ ఫ్యామిలీ సపోర్టింగ్ ఎలా ఉంది సార్? మరి మా ఫ్యామిలీ, మా మిస్సెస్ ఫుల్ సపోర్ట్ అండి. ఏదైనా మా మిస్సెస్ గారి పేరే ఉంటుంది ప్రొడ్యూసర్ పేరులో. నేను ప్రొడ్యూసర్ అయినా మా మిస్సెస్ పేరు మాధవి గారు. అంటే ఆమె పేరు వేసేసి ఇంకా మీరు సేఫ్ అయిపోతున్నారు, ఏమనట్లేదు. మా మిస్సెసే ప్రొడ్యూసర్ అని పేరు పడుతుంది. కొన్ని దాంట్లో ఎస్బి రెడ్డి, ఎస్ మాధవ్ అని పడుతుంది. ఆమెనే ప్రొడ్యూసరు. ప్రతిదీ మా మిస్సెస్ని అడిగే చేస్తుంటారంటే ఆమె ఫుల్ సపోర్టు. ఇప్పుడు సెలెక్షన్, సినిమాలో ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, ఒక ఓటీటీ ఫిల్మ్ తీస్తున్నాను, దాంట్లో సెలెక్షన్ కూడా మా మిస్సెసే సెలెక్ట్ చేస్తుంది. వీళ్ళైతే బాగుంటారు, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది. ఓకే. మా మిస్సెస్ ఫుల్ సపోర్ట్ వస్తుంది. దానికి ఏం ప్రాబ్లం, ఇంట్లో ప్రాబ్లం లేదండి. మా అబ్బాయిలు కూడా ఏమన్నారు. అంటే ఏం చేస్తుంటారు మీ అబ్బాయిలు? మా పెద్ద బాబు వచ్చేసి ఇక్కడ బీటెక్ అయిపోయిందండి, ఇక్కడ జాబ్ చేసేవాడు. రీసెంట్లీ 2 years బ్యాక్ యుఎస్ వెళ్ళాడు ఎంఏ చేయడానికి. ఈ డిసెంబర్ కంప్లీట్ అవుతుందండి. ఓకే. చిన్నబాబు వచ్చేసి అగ్రికల్చర్ బీఎస్సీ అయిపోయింది. ఓకే. ఆయన జాబ్కు ట్రై చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఇంకా సినిమా ఫీల్డ్లోకి వద్దాం. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఇప్పుడు మీకు అవార్డులు వస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు అంటే ఏ పరంగా, నంది అవార్డు అంటే చాలా గ్రేట్ అవార్డు అంటారు. అసలుకి ఈ మధ్య చిన్న నంది అవార్డులు అనేది కొంతమంది స్టార్ట్ చేశారు. అసలుకి ఏ పరంగా, ఏ విధంగా ఇస్తున్నారు, ఏంటి అది మాకు కాన్సెప్ట్ ఏం అర్థం అవ్వట్లేదు. ఉంటుందండి. అవార్డు అంటే ఏదో పైసలకి ఇస్తారని కొద్దిగా రూమర్స్ ఉన్నాయి, అలాంటిదేం కాదు. వాళ్ళు ఒక 20 ఆడిషన్స్కి మన సినిమా పంపిస్తాం. వాళ్ళు దానికి ఒక కమిటీ ఉంటుంది, 20-30 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు చూసిన తర్వాత యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ ఎవరికి, ఈ సినిమాకు డైరెక్టర్కి వాళ్ళ బెస్ట్ యాక్టరు, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ ప్రొడ్యూసరు, బెస్ట్ ఎడిటర్, ఇలా అన్ని అవార్డ్స్ ఉంటాయి. దాంట్లో చూసేస్తారండి. అదంతా అపోహ అండి. అదే ఏదో డబ్బులు ఇస్తే ఫ్రీగా అవార్డులు ఇస్తారు, అది నంది అవార్డు కానీ వేరే అవార్డు అలా చేస్తున్నారు. అందరూ అలా అనుకుంటారు. నాకు వచ్చిన అవార్డ్స్ అయితే అంతా కమిటీ ఏర్పాటు చేసి మామూలు సినీ ఫీల్డ్ పెద్ద వాళ్ళు ఇచ్చిన అవార్డు అండి. అంటే పైసలు తీసుకునే అవార్డ్స్ ఏం కాదు. సినిమా వస్తుంటే అవార్డు వస్తుంది. ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు, మీరు ఒక ప్రొడ్యూసర్గా ఒకటి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఏమైనా ఉందా? ఏంటి సార్ కాస్టింగ్ కౌచ్? అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ప్రొడ్యూసర్స్ సినిమా ఆఫర్స్ ఇస్తామని ఇట్లా అమ్మాయిల్ని అట్లా చేస్తున్నారు అని అన్నారు కదా, అట్లాంటి రియల్గా జరుగుతుందా? అంటే రియల్గా నాకు కూడా తెలియదండి, అంతా రూమర్సే విన్నాను నేను కూడా. కొంతమంది జరుగుతుందని చెప్పారు, కొన్ని జరిగాయి కూడా. కొన్ని
పాతకాలంలో జరిగాయి, ఇప్పుడు కూడా కొన్ని జరుగుతున్నాయని తెలిసే, నాకు డైరెక్ట్గా చూడలేదు కానీ జరుగుతున్నాయని తెలిసే ఇద్దరు ముగ్గురు చెప్తే నేను దాన్ని కాన్సెప్ట్గా తీసుకొని సినీతార సినిమా చేయడం జరిగింది. కాకుంటే అలా తప్పండి, అవకాశాల కోసం ఎంతో దూరం నుంచి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంతో ఆశలతో ఒక స్టార్స్గా ఆకాశంలో లాగా ఎదగాలని, ఒక స్టార్స్కి ఎదగా ఎన్నో ఆశలతో వస్తుంటారు. వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ చూసి వాళ్ళు కానీ, వాళ్ళ అందం చూసి కానీ వాళ్ళని వాడుకోవడం కానీ ఇలాంటి తప్పని నేను భావిస్తున్నాను అండి. మేము అలాంటిది కాదండి, మేము అలాంటివి లేదు. అంటే మీరు ఆ సినిమా తీశారు కదా, నిజంగా ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్స్ కానీ అంటే ఇట్లా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలని కానీ అబ్బాయిలని కానీ ఒక విధంగా వాళ్ళని ఛాన్సులు ఇవ్వకుండా ఏదో మిస్బిహేవ్ చేయడం అట్లాంటివి కొన్ని మనం ఇప్పుడు కొన్ని కేసులు కూడా జరిగినాయి. అట్లాంటివి మనం మీరు ఆ సినిమా తీసిన అన్నారు కదా, సో అందుకోసం మేము అడిగాము. అట్లాంటివి మన అంటే మీకు ఎవరైనా చెప్పి మేము ఇట్లా ఫేస్ చేసాం సార్, మాకు ఇట్లా ఛాన్సులు ఇస్తానని మమ్మల్ని ఇట్లా చేశారు. కొంతమంది ఇట్లా ఆర్టిస్టులు సినిమా షూటింగ్లప్పుడు హీరోయిన్స్ అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు అంటున్నారండి, మీరు చాలా మంచివారు, వేరే వాళ్ళు ఇట్లా కొన్ని మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు అన్నప్పుడు దేనికమ్మా అని అడిగినప్పుడు వాళ్ళు కొద్దిగా టూకీగా చెప్పారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఒక సమాజంలో ఇలాంటి ఒక మెసేజ్ పంపాలన్నట్టు అలా థింక్ చేసి ఒక స్టోరీ రాసి అలా తీయడం జరిగింది. అలా తప్పండి, వాళ్ళ యాక్టింగ్ చూసి ఇవ్వాలి కానీ అలాంటివి చేయకూడదని ఆ సినిమా తీయడం జరిగింది. అలా చేయకూడదు. ఓకే. ఇప్పుడు ఒకవేళ మీరు ఫ్యూచర్లో మీకు మహేష్ బాబు గారితో యాక్టింగ్ చేయాల్సి వస్తే చేస్తారా? మరి చాలా సంతోషం అండి, అవకాశమే రావాలి. కానీ ఇప్పుడు రామ్ చరణ్ గారితో గేమ్ చేంజర్లో వచ్చింది, రేపు మహేష్ బాబు గారితో వస్తే ఇంకా సంతోషపడతారండి. మహేష్ బాబుతో నటించే అవకాశం రాలేదు, వస్తే తప్పకుండా ఏ పాత్ర వచ్చినా. ఆల్రెడీ మీరు కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కృష్ణ గారికి తెలుసు, మహేష్ బాబు గారికి తెలుసు, మరి ఎప్పుడన్నా పోయి కలిసి సార్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను కూడా ఇట్లా చేస్తున్నాను, ఎప్పుడన్నా కలవడానికి ట్రై చేశారా, కలిసారా? లేదంటే కృష్ణ గారికి బాగాలేనప్పుడు కలిసానండి. అంటే హీరోది ఏమున్నదని మెయిన్ డైరెక్టర్ గారండి. ఇప్పుడు నేను కూడా డైరెక్టర్ హీరోను రికమెండ్ చేస్తే మేము తీసుకోం కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఒకవేళ డైరెక్టర్ నేను చేసిన ఫిల్మ్స్ అంటే బిగ్ స్క్రీన్ మీద నటిస్తే ఆటోమేటిక్గా మంచి పాత్ర పడితే మిగతా డైరెక్టర్లు గుర్తిస్తారు, అవకాశం కూడా వస్తుంది అనుకున్నా. ఇప్పటి నుంచి పూర్తిగా సినిమాలకు కూడా ఒక దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను, వస్తే తప్పకుండా నటిస్తాను. దీంతోపాటు మీకు సీరియల్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి అన్నారు. నార్మల్గా ఇప్పుడు చేస్తున్న సీరియల్లో ఏ దాంట్లో యాక్టింగ్ చేయాలనుకుంటున్నారు, ఏది బాగుంటుంది అనుకుంటున్నారు? సీరియల్ కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి, చాలా మంది కూడా ఫోన్లు చేశారు. కాబట్టి సీరియల్లో డైలీ పోవాలి కాబట్టి టైం లేక జమిన్లో ఈటీవీలో 2 దాంట్లో అడిగారు, నేనే టైం లేక పోవడం లేదు. నెక్స్ట్ కూడా సీరియల్లో కూడా చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మెసేజ్ ఓరియంటెడ్గా కానీ ఏ సినిమాలలో బాగా అంటే ఈ పాత్ర నాకు బాగుంటుంది ఇప్పుడు వచ్చిన సినిమాలలో కానీ ఏ సినిమా చూసి మీరు అనుకున్నారు ఈ క్యారెక్టర్ అయితే నేను బాగా చేయగలుగుతాను ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా ఏదైనా? మెయిన్ సినిమాలో అండి, మెయిన్ సినిమాలో బిగ్ స్క్రీన్లో వచ్చిన సినిమాలలో ఈ క్యారెక్టర్ నేను బాగా చేయగలుగుతా అని ఫీల్ అయిన సినిమా ఏదన్నా ఉందా మీకు? అంటే సినిమా మెయిన్ హీరోలంతా మనం చేయలేండి. నాకైతే కొద్దిగా పోలీస్ పాత్రలు, విలన్ పాత్రలు, మాస్ పాత్రలు అంటే చాలా ఇష్టము. ఏదైనా అవకాశం వస్తే విలన్ పాత్రలు కానీ పోలీస్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం, అవి చేయాలనుకున్నాం. హీరో అంతా మనం చేయలేము కానీ. ఓకే. ఎందుకు సార్ ఇప్పుడు మీ దాంట్లోనే మీ ఛానల్లోనే మీరే హీరోగా చేస్తున్నారు, మీరు కొంతమందికి ఆఫర్స్ ఇస్తున్నారు, ఎంతోమంది కొత్త వాళ్ళకు ఛాన్సెస్ ఇస్తున్నారు కదా, ఇంకా కొత్త ఇటు బిగ్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ అని ఏం లేదు, ఇప్పుడు ఎవరైనా కంటెంట్ బాగుంటే అందరు చూస్తున్నారు కదా. మహేష్ బాబు పొలిటికల్ లీడర్గా నటించిన సినిమా అలాగా చేయాలని నాకు కూడా అనిపించింది, కానీ అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఒక ఎమ్మెల్యేగా సీఎంగా నటించాడు, అలా చేస్తే బాగుంటుందని ఆ పాత్ర అంటే ఇష్టం నాకు. నెక్స్ట్ ఈసారి గట్టిగా ట్రై చేయండి. నెక్స్ట్ మహేష్ బాబు గారు ఏదైనా సినిమా చేసినప్పుడు 100% మీరు దాంట్లో బెస్ట్ రోల్ చేయాలని మేము నా డ్రీమ్ కూడా అదే మేము కోరుకుంటున్నాం. మా హీరో కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా, ఆయన కూడా మాకు అభిమాని, మా పిల్లలంతా మహేష్ బాబు అభిమానులే. అలాంటి మహేష్ బాబు సినిమాలో అవకాశం రావాలని, వస్తే తప్పకుండా నటిస్తుందని కోరుకుంటున్నానండి. అవకాశం కోసం కూడా ట్రై చేస్తాను, నటిస్తానని అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు సినిమాలు మీ బిజినెస్లే కాకుండా ఇప్పుడు సమాజంలో చాలామంది
సోషల్ సర్వీసు కొన్ని ట్రస్టులు ఏర్పాటు చేసి అట్లాంటివి ఏమైనా చేస్తుంటారు. మీరు అట్లాంటివి ఏమైనా చేయగలుగుతున్నారా? నా బిజినెసే కాకుండా సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము ఒక 11 మెంబర్స్ కలిసి మెగా లెజెండ్స్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని తెలంగాణ ఏపీలో కంబైన్డ్గా ఒక మెగా లెజెండ్స్ ఆర్గనైజేషన్ స్థాపించామండి 3 years బ్యాకే. 11 మెంబర్స్ కలిపి దాంట్లో భాగంగా నేను ప్రస్తుతం ప్రెసిడెంట్ ఉన్నాను. సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ బాడీ తెలంగాణ గవర్నమెంట్లో. ఓకే. దాంట్లో ఇంతకుముందు మేము అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు సరుకుల పంపిణీ కానీ, అలాగే వీధుల్లో పడుకున్న వారికి అదే చలికాలం వస్తే బెడ్షీట్లు కానీ, అలాగే పూర్ స్టూడెంట్స్ వాళ్ళకు బుక్స్ కానీ, ఎవరైనా హాస్పిటలైజ్ అయితే వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ కానీ, మెడిసిన్స్ కానీ ఇలాంటివి చిన్న చిన్నవి చేసేది. వరదలు వచ్చినప్పుడు బాధితులు కూడా సహాయం చేసేది. అలాంటివి టెంపరీగా ఉంటాయని రీసెంట్గా మా కమిటీ అంతా ఆలోచించి ఒక పర్మనెంట్గా సోషల్ సర్వీస్ గుర్తింపు ఉండేలా కానీ పేద మహిళలకు ఉచిత మహిళా కుటు శిక్షణ కేంద్రాలని స్థాపిస్తున్నామండి రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి. అంటే కుట్టు మిషన్లు అంటే పేద అమ్మాయిలకు మేమే ఒక సెంటర్ పెట్టి ఒక ట్యూటర్ పెట్టి మేమే మిషన్లు ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఉచితంగా నేర్పించి ప్లస్ వాళ్ళకు పేదవారికి కూడా ఒక మిషన్ డొనేట్ చేస్తున్నాము. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ స్వశక్తితో వాళ్ళు సొంతంగా బ్రతుకుతారు. ఒక వృత్తి చేతిలో ఉంటే ఒక అమ్మాయి కానీ ఒక స్త్రీ కానీ ఒక ధైర్యం ఉంటుంది. ఎక్కడైనా ఇప్పుడు టైలరింగ్ కూడా మంచి డిమాండ్ ఉంది. దానివల్ల చాలామంది ఉపయోగం ఉంది. టైలర్స్ ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నారు. మంచిగా అలా నేర్చుకొని కూడా స్వతంత్రంగా బతుకుతున్నారు. అలాగని మేము ఫస్ట్ శంషాబాద్లో ఒక మహిళా సెంటర్ ఓపెన్ చేశాము. తర్వాత ఇంకోటి చేశాము. 2 సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. కొన్ని వందల మంది కూడా సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం జరిగింది. మంచి సెటిల్ అయ్యారు. తర్వాత కాకినాడలో ఒకటి, గుడివాడలో ఒకటి, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురంలో కూడా ఒక స్టిచ్చింగ్ సెంటర్ స్థాపించాము. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా నారాయణగూడలో మాడపాటి హనుమంతరావు స్కూల్లో కూడా సిటీ సెంటర్లో కూడా మాకు రూము అన్నీ ప్రొవైడ్ చేశారు. ఈ డిసెంబర్లో కూడా ఇంకో మహిళా సెంటర్ ఉచిత కుటు శిక్షణ కేంద్రం కూడా స్థాపిస్తున్నాము. దీంట్లో అంతా మెంబర్స్ కూడా ఉంటారు, మేమే కాదు. 200 మెంబర్స్ ఉంటారు. మేము అనౌన్స్ చేస్తే ఎవరు తోచినంత వాళ్ళు అమౌంట్ ఇస్తుంటారు. అందరూ చేయడానికి డబ్బులు ఇలా మెయిన్ డబ్బుతోటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే డొనేట్ మా దాంట్లో గ్రూప్ ఉంటుందండి. 200 మెంబర్స్ ఉంటారు. కమిటీ మెంబర్స్తో పాటు మెంబర్స్ ఉంటారు. అనౌన్స్ చేస్తాం ఇలా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే 1000 ఇచ్చేవాళ్ళు, 5000 ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చేవాళ్ళు, డొనేట్ మిషన్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి మేము వచ్చిన కలెక్షన్ బట్టి మేము దాని తగ్గట్టు ప్రోగ్రామ్ చేస్తుంటాము. అన్ని సక్సెస్ఫుల్గా అంతా మా దాంట్లో చేరే వాళ్ళంతా సోషల్ సర్వీస్ భావన ఉన్నవాళ్ళు, సేవా కార్యక్రమంలో పాల్గొన్నవారు, సేవా భావం గల వారే మా దాంట్లో ఉంటారు. ఆ గ్రూప్ అనేది ఓన్లీ సోషల్ సర్వీసే కాక సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అన్నట్టు. మెగా లెజెండ్స్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సోషల్ సర్వీస్తో పాటు కల్చరల్ వాళ్ళకు కూడా మేము అవకాశం ఇస్తాం. ఆర్టిస్టులను కూడా మేము జాయిన్ చేసుకుంటాం. సింగర్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఇలాగా వాళ్ళ గ్రూప్లో కూడా ఈవినింగ్ ప్రోగ్రామ్స్ పెడుతుంటాం. టిక్ టాక్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఒకటి సింగర్స్ కూడా. దాంట్లో అలాగా మా గ్రూప్లో కూడా సింగర్స్కు 2 అవకాశం ఇచ్చాను. ఒక పాటకు కూడా మా గ్రూప్ వాళ్ళకే ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. రంగు రంగుల చొక్క అనే పాట మా గ్రూప్ వాళ్ళకి ఉంది. మా గ్రూప్ వాళ్ళకు కూడా ఆర్టిస్టులను చాలామందిని నేను అవకాశం ఇచ్చాను. నా సినిమాలో నటింపజేశాను మా గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా. అలాగా సోషల్ అండ్ కల్చరల్ కూడా నేను చేస్తుంటానండి. ఓకే. సోషల్ సర్వీస్ కూడా అది కూడా చేయాలండి. మనం సంపాదించిన దాంట్లో అందరు కూడా నా రిక్వెస్ట్ ఇదే, మనం 100 రూపాయలు సంపాదిస్తే కనీసం 2-3 రూపాయలు ఒక 2-3% అయినా సమాజానికి సేవ చేయాలి. అదే మనకు ఫస్ట్ మన ఫ్యామిలీ చూసుకోవాలి, తర్వాత మిగిలిన దాంట్లో కూడా కొద్దిగా సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను అండి. ఆ భావనతో మేమంతా కలిసి ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మంచి కాన్సెప్ట్ సార్. అసలుకి ఈ సమాజంలో చాలామంది సంపాదించుకుంటున్నారు కానీ సమాజంలో ఉన్న చాలామంది బీద వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయట్లేదు. మీరు ఒక మంచి ట్రస్ట్ను ఏర్పాటు చేసి పేద మహిళలకు చాలా మంచి సహాయం చేస్తున్నారు. ఇంకా మీ ట్రస్ట్ సేవలు ఇంకా మంచి కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. సార్ ముందు కూడా ఇట్లా మెడికల్ ఎవరైనా ఆపరేషన్స్లో కూడా మేము సహకారం అందిస్తుంటాము. ఏదైనా ఎవరైనా బాధలు ఉంటే మా మెంబర్స్ రికమెండ్ చేసిన వాళ్ళకు కూడా తప్పకుండా తలా ఇంత వేసుకొని మేమంతా సపోర్ట్ చేస్తున్నామండి. సోషల్ సర్వీస్లో కూడా మేము వెనకాడం. ఓకే. ఇటు ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వడంలో, సోషల్ సర్వీస్లో
సమాజంలో ఎటు పోయినా మీరు సేవా దృక్పథంతో సేవా వర్క్ చేసుకుంటూ పోతున్నారు. అది ఎస్బిఎం క్రియేషన్స్ కానీ ఇటు ఎస్బీఐ క్రియేషన్స్ ఎస్బి క్రియేషన్స్. అది అండి నా కాన్సెప్ట్. ఏదైనా మనం చేస్తే సమాజానికి ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలా, మన వల్ల 10 మంది బాగుపడాలా, ఆ 10 మంది మన పేరు చెప్పుకునేలాగా ఉండాలి. అలా అది నా థాట్ అండి. ఓకే, చాలా వండర్ఫుల్ థాట్ సార్ మీది. ఇంకా మీ ట్రస్ట్ సేవలు, మీ సినిమా కెరీర్లో మీరు మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో కూడా ఓటీటీ ఫిల్ము, బిగ్ మూవీస్ కూడా ట్రై చేస్తున్నాము. ఎవరైనా ఫైనాన్సర్లు కూడా ముందుకు వస్తాయని వస్తున్నారు. తర్వాత కూడా పెద్ద మూవీస్ కూడా ట్రై చేస్తున్నాం. అవకాశాలు వస్తాయి, దేవుడు కరుణిస్తే. అంతే. ఓకే సార్. ఓకే, చూసారు కదా ఎస్బి రెడ్డి గారి సినీ ప్రయాణం అండ్ సోషల్ సర్వీసెస్ కూడా. మరో గెస్ట్తో మరో ఇంటర్వ్యూలో మనం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వ్యూఆర్ టీవీ. దిస్ ఇస్ రమేష్ సైనింగ్ ఆఫ్.